ఉప ఎన్నిక రావడం కూడా ఒక విధంగా తోడ్పడ్డది. అప్పుడు కేసీఆర్కు ప్రతిగా నాయకుడు అని అంటే కరీంనగర్ జిల్లాలో వాళ్ళు వేరేవన్నీ ఊహించలేకపోయారు. అవును. 2 సార్లు కూడా నేను క్యాండిడేట్. కానీ మీరు తెలంగాణ వాదన గట్టిగా వినిపించిండ్రు. బట్ తెలంగాణ వాదం మీద పోటీ చేసిన కేసీఆర్ మీద మళ్ళీ ఎందుకు పోటీ చేసింది సార్? పార్టీ నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అంటే ఏం తెలంగాణ వాదన లేదని చెప్పాలన్నా? లేదని ఎందుకన్నా అనలేదు కదా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉన్నది, తొందరపడుతుండు అని చెప్పాను, అట్లా చెప్పే ప్రయత్నం చేసిన. లేదని ఇట్లంటే సార్ మీ పాత రాజకీయం ఒకటి నేను ఎప్పుడు చదువుతుంటాను. మీరు నాదెండ్ల వర్గంలోకి పోయారు కదా టీడీపీ. ఏందా ఆ సందర్భం ఏంది? ఏం లేదు, వాస్తవంగా ఏదైతుందో కొంత అప్పుడు ఎన్టీఆర్ వెంట ఇన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అసలు బేసిక్గా చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఏదైతుందో రామారావును వ్యతిరేకించేది. రామారావు టీడీపీ అనే కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు. చంద్రగిరికి చంద్రబాబు నాయుడు ఊడిపోయింది. వేరే ఒకరు వెంకట్రామయ్య అని చెప్పి గెలిచండి. అది విత్ నో టైమ్ ఈ జాయిన్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ స్టార్టెడ్ డామినేటింగ్ ది ఒరిజినల్ టీడీపీ పీపుల్. భాస్కర్ రావు ఏదైతున్నదో ఆయనే ఫర్ ఈజ్ ఓన్ అడ్వాంటేజ్ దీన్ని కొంత అవకాశం తీసుకొని మాలాంటి వాళ్ళు తెచ్చగొట్టాడు. అప్పుడు ఆయన అమెరికా పోయిండు. మీరు నాదెండ్ల వర్గంలోకి వచ్చారు. నేను వర్గం అని కాదు, నేను అప్పుడు ఎప్పుడైతే నాదెండ్లను తొలగించిండో నేను చెప్పాను, ఒకవేళ మిమ్మల్ని తొలగించినప్పుడు నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తాను చెప్పాను. ఓకే. ఎన్టీఆర్కి భాస్కర్ రావు చెప్పా. ఓకే. రామారావు ఎప్పుడైతే భాస్కర్ రావు తొలగించిండో స్టేట్ వైస్ అయినా మీరు రిజిగ్నేషన్ టు ది గవర్నమెంట్. ఎన్టీఆర్ పంపలే, డైరెక్ట్ గవర్నమెంట్కి పంపించేసాను రిజిగ్నేషన్. సరే ఉడుకు రక్తం తొందరపడుతుంది అనుకోండి ఏదైనా. అప్పుడు ఏజ్ ఎంత మీది? 32. 32 32. 32